పడుతుందా లేదా? పడదు. ఎందుకంటే ఒకట్ల స్థానంలో 7 ఉంది కాబట్టి. ఇప్పుడు వెన్నెల చెబుతుంది 5789 2తో నిశేషంగా భాగించబడుతుందా లేదా? పడదు. ఎందుకు? ఒకట్ల స్థానంలో 5 ఉన్నాయి, 9 ఉన్నాయి. రైట్. సహస్ర 22,224 2తో నిశేషంగా భాగించబడుతుందా లేదా? పడుతుంది. ఎందుకు? ఆడ ఒకట్ల స్థానంలో 4 ఉంది. రైట్. సాయి మణికంఠ 5,555 2తో నిశేషంగా భాగించబడుతుందా లేదా? భావించబడదు. ఎందుకు? ఒకట్ల స్థానంలో 5 ఉంది. అవును, నిజమే. 888 నిశేషంగా 2తో భాగించబడుతుందా లేదా? భావించబడుతుంది. ఎందుకు? ఒకట్ల స్థానంలో 8 ఉంది. అవును, నిజమే. ఇప్పుడు సిద్ధార్థ చెప్తాడు 7006 నిశేషంగా 2తో భాగించబడుతుందా లేదా? నువ్వు తప్పు చెప్పావు. అశ్వత్థామ చెప్తాడు. అశ్వత్థామ 7006 నిశేషంగా 2తో భాగించబడుతుందా లేదా? భావించబడుతుంది. ఎందుకు? ఒకట్ల స్థానంలో 6 ఉంది కాబట్టి భావించబడుతుంది. అవును. ఇప్పుడు సహస్ర చెప్తుంది 22,224 నిశేషంగా 2తో భాగించబడుతుందా సహస్ర? పడదు. నువ్వు తప్పు చెప్పావు. ఆరాధ్య చెబుతుంది. ఆరాధ్య 22,224 నిశేషంగా 2తో భాగించబడుతుందా? నిశేషంగా 2తో 22,224 భావించబడుతుంది. అవును, నిజమే. ఇప్పుడు సహస్ర చెబుతుంది. సహస్ర 5,55,550 2తో నిశేషించబడుతుందా? నిశేషించబడుతుంది. ఎందుకు? నువ్వు తప్పు చెప్పావు. ఇప్పుడు ప్రణీత చెబుతుంది. ప్రణీత 5,55,550 2తో నిశేషంగా భాగించబడుతుందా? అవును, భావించబడుతుంది. ఎందుకంటే ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి. రైట్. ఇప్పుడు సహస్ర నువ్వు 3,457 నిశేషంగా భాగించబడుతుందా 2తోని? భావించబడదు. ఎందుకు? ఒకట్ల స్థానంలో 7 ఉంది కాబట్టి. నిజం. రైటే. ఆన్సర్ రైట్. నేహ చెబుతుంది 5,789 2తోని నిశేషంగా భాగించబడుతుందా లేదా? 2తో నిశేషంగా భాగించబడదు. ఎందుకు? ఒకట్ల స్థానంలో 9 ఉంది కాబట్టి. అవును, ఆన్సర్ రైట్. 5,55,000